యొక్క ఎమోషన్స్ తోటి ఆడుకుంటున్నాడు. మతం చుట్టూ, కులం చుట్టూ, దేని చుట్టూ తిప్పుతా ఉన్నాడు. ఎట్లా కలుస్తుంది అట్లా? కలవదు అట్లా. నీ ఎడ్డినా కొడుకులున్నా ఉత్తర భారతదేశంలో కలుస్తాయేమో కానీ దక్షిణ భారతదేశంలో కలవది. అందుకే నువ్వు రాలేకపోతున్నావు. రావు కూడా. నువ్వు రఘు జర్నలిస్ట్ లాంటి 100 మందిని కొనుక్కో, ఆర్ కృష్ణ లాంటి 100 మందిని కొనుక్కో, మందకృష్ణ గారి లాంటి 1000 మందిని కొనుక్కో, నువ్వు దక్షిణాదిలో రావు. ఎందుకంటే ఇక్కడ ప్రజలు విప్లవ భావజాలం ఉంది, ఇక్కడ ప్రజల యొక్క కాన్షియస్నెస్ ఉన్నది, లెఫ్ట్ ఐడియాలజీ ఉంది, ఉద్యమాల గడ్డ ఉన్నది. వీళ్ళని మోసం చేయలేవు. వాళ్ళ సొమ్ము వాళ్ళకి ఖర్చు పెట్టాల్సిందే. 5-10 రూపాయలు తిను బిచ్చం వేసినాం అనుకుంటాం కానీ మిగిలిన 70-80 రూపాయలు నువ్వు ఏం చేసినావు లెక్క చెప్పాల్సిందే. ఎవడొచ్చినా సరే, ఆడ ఏ పార్టీ అయినా సరే. కేసీఆర్ గారు అద్దెకు మించి తిన్నాడు. వీళ్ళు ఎడ్డోళ్ళు నేను లవంగం వేసుకొని ఇంత మందు తాగి ఏది చెప్తుంది ఇంటర్వాల్ అనుకున్నాడు. ఇలా అదే కేసీఆర్ ఏమంటున్నాడు? పామోదులో అన్నాడు ఏమంటున్నాడు? ఇక్కడ వీళ్ళు మోసం చేయలే, మస్తు హుషారు ఉన్నారు అంటున్నాడు. స్మార్ట్ ఫోన్ లేనప్పుడే గంత హుషారు ఉంటే ఒక్కొక్కరి దగ్గర 2-3 స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి, ఇంకెంత హుషారు ఉంటాం రా?